నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో జరిగిన సంవిధాన్ గౌరవ అభియాన్ రాజ్యాంగ సమ్మాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి. తటవర్తి ఫౌండేషన్ వారి సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలిగా చొప్పర్ల రుక్మిణి నాగలక్ష్మి, కార్యదర్శిగా కారుమూరి సునీత, కోశాధికారిగా నున్నా సత్యప్రియ. బోలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు కంటి ఆపరేషన్, 3 నెలల నిత్యావసర సరుకులు. స్థానిక కిరాణా వర్తక సంఘ భవనంలో మంగళవారం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ రాజ్యాంగ సమ్మాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం సురేష్ రెడ్డి, కోట రాంబాబు, నరిసే సోమేశ్వరరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, దత్తు ప్రసాద్, రామగాని సత్యనారాయణ, సింగం జగపతి రామయ్య, దువ్వా శ్రీను, పాటే నాగేశ్వరరావు, పెదప్రోలు వీర్రాఘవులు, చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాతాజీ గారిని సందర్భంలో ఒక జిల్లా, ఎందుకంటే కేంద్ర పార్టీ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నేను జిల్లా 5 సంవత్సరాల్లో కూడా ఇస్తారు. ప్రధానంగా దాన్ని సురేష్ రెడ్డి గారు చూడండి ఎలా దేశంలోనే బిఆర్ అంబేద్కర్ ని గౌరవించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఈవేళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 70 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం ఈవేళ భారతీయ జనతా పార్టీని దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం గత ఎన్నికల్లో పెట్టుకుంది. మనందరికీ ఆ విషయం తెలుసు. రిజర్వేషన్స్ ఎత్తివేస్తారని, ఇక అనేక రకాల ఇబ్బందులు తీసుకొస్తారని, భారతీయ జనతా పార్టీ వస్తే అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. మనందరం గుర్తించాలి. ఈవేళ బూత్ స్థాయిలో మనం తెలియపరచాలి. ఈవేళ పంచతంత్రం అని ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి జననం, పుట్టిన చదివిన ప్లేసు, ఆయన ఎక్కడైతే ఉద్యోగం, అన్ని ప్లేసులు కూడా పంచతంత్రాన్ని ఒక మ్యూజియం లా చేసి ప్రజలందరికీ తెలియపరిచేలా చేశారు. అనేక చట్టాల విషయంలో ఈవేళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఒక సవరణ చేసి ఒక చట్టాలకి ఒక గౌరవాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి మహిళా చట్టం కూడా తీసుకురావడం జరిగింది మహిళా సాధికారత కోసం. ఆ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకన పెట్టి ఏమీ లేకుండా చేసింది. ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చి మనకి వేళ నేను నాలాంటి మహిళా అధ్యక్షురాలుగా మీ ముందరకు వచ్చింది అంటే 33 రిజర్వేషన్స్, అది చట్టాన్ని అమల్లో తీసుకొచ్చింది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. ఇలాగే ఆర్టికల్ 370 విషయంలో అనేక విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు సవరణ చేసి అన్ని కరెక్ట్ గా ఆలోచించి చేసింది భారతీయ జనతా పార్టీ. ఏదైనా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం, ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించింది ఎవరు ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన ఉన్నన్నాళ్ళు కూడా ఆయన నెగ్గకుండా ఎలక్షన్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకు అన్ని రకాలుగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక ఎస్టీ నాయకులు ప్రధానమంత్రి అయ్యే రాష్ట్రపతి అయినా, ఒక ఓబీసీ నాయకుడు ప్రధానమంత్రి అయినా అది మన రాజ్యాంగం యొక్క బలం, రాజ్యాంగం యొక్క విలువలు. అటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ పెట్టి 106 సార్లు
రాజ్యాంగాన్ని మార్చి సవరణలు ఇచ్చి మరి ఎన్నో తప్పులు చేసి ఈరోజు మరి ఆయన ఏదో బుక్ చూపిస్తూ రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న వ్యక్తి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవహేళన చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. ఇవాళ మోడీ గారు కంకణం కట్టుకుని రాజ్యాంగం మీద ఉన్న గౌరవాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రని ప్రజలు తెలిసే విధంగా వివరించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ తెలిసే విధంగా, ఇతర కులాలకు కానీ అందరికీ కూడా తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏంటి, కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల భారతదేశం ఏ స్థితికి వెళ్ళిపోయింది అన్నది తెలిసే విధంగా మీరు వివరించాలని తెలియజేసే ఈ కార్యక్రమం పెట్టారు. వక్ఫ్ చట్టం కానివ్వండి, ఆర్టికల్ 370 కానీ, ఆర్టికల్ 35 కానీ, అనేక చట్టాలని ఈ భారతదేశ ప్రజలకు అన్యాయం చేసే విధంగా అనేక చట్టాలని మారిస్తే దాన్ని అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకున్నటువంటి మన ఎప్పటి ప్రధాని, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 22 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసి మరి ఏదైతే ఆర్టికల్ 370 ఉందో మరి ఆర్టికల్ 35 కూడా మార్చి భారతదేశ ప్రజలకు ఏ దేశమే 2 చట్టాలు ఉండవు, ఒకే చట్టం, ఒకే విధానం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా మనకి చేసిన సందర్భాన్ని మనం అందరం గమనించాం. గతంలో జమ్మూ కాశ్మీర్లో మనం పర్యటించాలంటే పాకిస్తాన్ జెండా ఎగిరేది లాల్ చౌబాగ్లో. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మన మూవర్ణల త్రివర్ణ పతాకం ఇవాళ లాల్ చౌబాగ్లో ధైర్యంగా ఎదుగుతూ ఉంది. అంటే ప్రజలకు మంచి చేసే చట్టాలని, రాజ్యాంగ సభల్ని భారతీయ జనతా పార్టీ చేస్తే ప్రజల్ని మోసం చేసే చట్టాలను చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన మీద వరద జరుగుతుంది. ఈ సంసద్ అభియాన్ గౌరవ కార్యక్రమాన్ని మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన 2014 మేలో ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడిగినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసిన పార్లమెంట్ సమావేశం దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మరి నేనే ఈ రోజు ప్రధానమంత్రి కాలేను, ఈ రోజు నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా దేవుడు, భారత రాజ్యాంగం నా మత గ్రంథం అని చెప్పేసి దీనికి అనుగుణంగా నా శాయశక్తులను ఉన్నంత వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రయాణించి ఆయన ఆశయాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా నేను అమలు చేస్తామని ప్రమాణం చేస్తామని ఆయన లోపల వెళ్ళడం జరిగింది. తటపర్తి ఫౌండేషన్ పేరిట గత 2 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. తటపర్తి ఫౌండేషన్ తరపున సింహపురి ఎంటర్ప్రైజెస్, సింహపురి జ్యువెలర్స్ అధినేతలు తటవర్తి వెంకట మల్లికార్జునరావు, వెంకట మహేష్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా గమ్ని ఫంక్షన్ ప్లాజా రోడ్డులో ప్రతి మంగళవారం అన్నదానం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ వారం అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపర రాము, నున్నా సుందరం, భోగవల్లి రమేష్, నారాయణ రాంబాబు, సింహపురి సంస్థల అధినేతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. తటవర్తి ఫౌండేషన్ తరపున తటవర్తి సుబ్బారావు గారు, వారి కుమారులు మల్లికార్జునరావు గారు, మహేష్ గారు, వీళ్ళందరూ కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి సుపరిచితులు. గత 2 సంవత్సరాలుగా ఇంచుమించుగా 100 వారాలుగా ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని షడ్రూపేతంగా మరి పేదలకి పెట్టడం జరుగుతూ ఉంది. మరి నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్టు మిత్రుడు మల్లికార్జునరావు గారు నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు.
కానీ ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమంగా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతమందికైనా మనకున్న దాంట్లో తోడ్పాటు అనేది అందించడం అనేది మరి హృదయం కలిగిన ప్రతి వ్యక్తి చేయవలసిన కార్యక్రమం. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు మరి సుబ్బారావు గారికి అలాగే వారి కుమారులిద్దరికీ కూడా హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమంలో బట్టల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. మరి ఈవేళ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వాళ్ళని ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆ వాసవి మాత దయతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కొల్లేపర రాము గారు, అలాగే మన భోగవల్లి రమేష్ గారు, సుందరం గారు, అలాగే రాంబాబు గారు, వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మన తాడేపులగూడెం తటవర్తి సుబ్బారావు గారు కుమారులు మన మల్లికార్జునరావు గారు, అలాగే మహేష్ గారు వాళ్ళ చేతుల మీదుగా తటవర్తి ఫౌండేషన్ చేతుల మీదుగా మరి ఇక్కడ పేదలకి అన్నదానం కార్యక్రమం మరి ఇప్పుడే బాబ్జీ గారు చెప్పారు, ఇంచుమించు 2 సంవత్సరాలు అంటే 100 వారాల నుంచి చేయటం చాలా విశేషమైంది. మరి ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పేదలకి ఇవాళ చీరలు, బట్టలు, లింగీలు, దుప్పట్లు, ఈ టవల్స్ అన్ని రకాలుగా కూడా ఇలాగా ఇస్తున్నారంటే చాలా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళ వ్యాపార అభివృద్ధి, ఈ తటవర్తి ఫౌండేషన్ ఇంకా సేవలు ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందాలని ఆ వాసవిమాతని మనసారా కోరుకుంటున్నాను. మా ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ తటవర్తి మల్లికార్జునరావు గారు, శివంపురి ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా శివంపురి చేసే అధినేతలు మహేష్ గారు, వారి తండ్రి గారు మరి సుబ్బారావు గారి మరి వారి తరపున తటవర్తి ఫౌండేషన్ తరపున మరి 2 సంవత్సరాలుగా మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి ప్రతి మంగళవారం కూడా ఇంచుమించు 50 వారాలుగా కొనసాగిస్తున్నందుకు వారికి 100 వారాలుగా కొనసాగిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మనకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వలవల మల్లికార్జున గారు కూడా మరి గత 5 సంవత్సరాలుగా వారి సొంత ఖర్చులతో కొంతమందిని ప్రోత్సహించి మరి ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ దగ్గర అన్నా క్యాంటీన్ను ఆ ప్రభుత్వం మూసివేస్తే ఆయన ప్రత్యేకంగా ఆయనే సొంతంగా అన్నదానాన్ని నిర్వహించారు. వారికి కూడా మనందరం అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ 2 సంవత్సరాలుగా మేము చేస్తున్న తటవర్తి ఫౌండేషన్ తరఫు నుంచి మేము చేస్తున్న అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, ఆ అమ్మవారి ఆశీస్సులతో 2 సంవత్సరాలుగా ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంతలా చేస్తున్నందుకు ఇక్కడ ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. అందరూ వచ్చి ఆకలితో ఉన్నవారు, పేదవారు వచ్చి ఆ టైంకి భోజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసవి వనితా క్లబ్ తాడేపల్లిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం ఏలూరు రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియంలో జరిగింది. వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలిగా చొప్పర్ల రుక్మిణి, నాగరామలక్ష్మి, కార్యదర్శిగా కారుమూరి సునీత, కోశాధికారిగా నున్నా సత్యప్రియలు వాసవి వనిత వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘ ప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పోలేటి శ్రీనివాస గుప్తా, డిస్టిక్ గవర్నర్ CHNVSS ప్రసాదులు అతిథులుగా పాల్గొన్నారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా ప్రసాద్ వ్యవహరించారు. విశిష్ట అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ నాగసూరి మురళీమోహన్లు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా పద్మనాభని మురళీమోహన్ను ఘనంగా సత్కరించారు. అతిథులుగా ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొల్లేపర శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ నున్నా బాలత్రిపుర సుందర్రావు, ట్రెజరర్ భోగవల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్లోనే ఆర్టిల్గా 3 వనితలు తీసుకోవడానికి చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. మరి అమ్మవారి కర్ణాల రాటాక్షం ఏంటో తెలియదు కానీ ఆ 3 కూడా నాకు వనితలు రావడం జరిగింది. మరి ఆ వనితలు ఈరోజు 3 రాశీలు కూడా అంటే జెంట్స్ తక్కువగా అంచనేయడం కాదు, వాళ్ళకన్నా మించి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారంటే మరి అమ్మవారు ఆడకి చేయాలి ఆయన ప్రసాదం అని చెప్పి ఆదేశించిందేమో తెలియదు. కానీ ఈరోజు నాకు ప్రతి దానికి ప్రతి క్లబ్ కూడా వాళ్ళు 3 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది. మన 1 మంత్ స్టార్ట్ అవుతుంది, ఇంకా 4 రోజులు కూడా కాలేదు. 26 రోజులకి ఒక్కొక్క ఆర్జీ కూడా 3 సార్లు తన యొక్క క్లబ్ను విజిట్ చేశారంటే మరి సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు 3 సార్లు తిరుగుతారు. అటువంటి స్టార్టింగ్లో 3 సార్లు తిరిగారంటే మరి వనితలు కాబట్టి అంత ఓపిక ఉంది కాబట్టి వాళ్ళు తిరిగినందుకు ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ అందరితో కూడా ఆప్యాయత అభిమానులు పంచుకుని ఈరోజు ఈ దాకా వచ్చారంటే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ వీక్లో కార్యక్రమం అంటేనే మరి ఈ వేదిక మీదకి రాగానే మాకు ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ వీక్లో భీమవరం మరి తాడేపల్లిగూడెం క్లబ్ని యాక్సెప్టింగ్ చేసింది. ఇదే వేదిక మీద మరి ఆ రోజు నేను లాస్ట్ వీక్లో భీమవరానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను 2001 సంవత్సరంలో. మరి రంగనాగ వైభవంగా ఇక్కడ నూతన క్లబ్ తాడేపల్లిగూడెంని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి మీకు మేము పేరెంట్ క్లబ్ లెక్క, కానీ మరి మాతో పోటీ పడుతూ ప్రతి కార్యక్రమాన్ని మేము వాసవి సరస్వతి పథకాన్ని ప్రారంభించి మేము సుమారు సంవత్సరానికి 2 లక్షల రూపాయలతో కార్యక్రమం చేస్తే మీరు 5 లక్షల రూపాయలతో కార్యక్రమం చేస్తారు. 2020 సంవత్సరం అందరి సహకారంతో మాజీ క్లబ్కి సేవా చూపించారు. ఘనంగా అందరూ పార్టిసిపేషన్ సహకారంతో చేయాలని అందరూ సహకారం కావాలి. పార్టిసిపేషన్ మెంబర్స్ సహకరిస్తే మెంబర్ చూపి గ్రాండ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి తరపున పట్టణంలో 19వ వార్డుకు చెందిన నిరుపేద మహిళ మండపాక లక్ష్మికు 2 కళ్లకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించారు. అంతేగాక ఆ కుటుంబానికి మంగళవారం నాడు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పిడుగు మోహన్లు విచ్చేశారు. కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, ప్రధాన కార్యదర్శి రౌతు సోమరాజు, ప్రధాన కార్యదర్శి కేశవభట్ల విజయ్, ఉపాధ్యక్షులు రావు రమేష్, పప్పోపుల శ్రీనాథ్, మల్లేశ్వరరావు, మద్దాల వీరు, రౌతు సతీష్, శ్రీరామ్, మల్లారెడ్డి శ్రీను, భాస్కర్ రావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 19వ వార్డులో బొలిశెట్టి శ్రీనివాస్ గారు సేవా సమితి ఆధ్వర్యంలో మన నిరుపేద అంటే ఇలా ఉంటారా అనే ఆలోచన కూడా నాకు వేళ కలిగింది. ఎందుకంటే 2 వికలాంగులు, ముసలిపొడి, ఆ ముసలాయన. అసలు సేవా సమితిని నేను ముందు ఫస్ట్ మన శ్రీనివాస్ గారు ఆశీస్సులతో సేవా సమితి పెడతాం. అలాగే ఇప్పుడు సేవా సమితి పెట్టి ఈ కార్యక్రమం ఎలా చేసినందుకు ముందు సేవా సమితిని మంచి గుర్తింపు తెచ్చి వాళ్ళకే అభినందనలు తెలియజేయాలి, ఇలాంటి వాళ్ళకి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు. అలాగే మన బొలిశెట్టి సీని గారు కూడా తాడేపల్లిగూడెంలో మన రాజకీయ చరిత్రను మేము 30-35 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చూసాం. ఏ ఎమ్మెల్యే కూడా సొంత రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి ఎవరు ఉండరు, ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారే. మేము 5-6 ఎమ్మెల్యేలను చూసాం. ఆ ఎమ్మెల్యే బాటలో ఈ సేవా సమితి లింగం సీని గారు కానీ ఇతర సభ్యులందరూ కూడా జాయిన్ అయ్యి ఎవరికైనా లేనోళ్ళకి, ఆపతొచ్చిన వాళ్ళకి ఒక సేవ చేయాలన్న ఆలోచనతో వీళ్ళ ఆపరేషన్ చేయించి ఈ ఏదో నెలకే సరిపడగా వాళ్ళ బియ్యం కట్టిస్తాం. చాలా హర్షం. మరి బొలిశెట్టి సేవా సమితి వారు చాలా మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఎంచేదంటే మనం ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మరి ఆ కార్యక్రమాలు మరి ఈవేళ చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ 19వ వార్డులో మన లింగం శ్రీని గారు ఈ బృందం అంతా కూడా చేసినటువంటి కార్యక్రమం చాలా మహోన్నతమైన కార్యక్రమం అని చెప్పి నా భావన. ఎంచేదంటే మరి అన్ని అవయవాలకల్లా నయనం ప్రధానం అన్నారు. మరి అటువంటి నయనాలు కోల్పోయి ఈ అంగవికలురైనటువంటి ఇటువంటి వ్యక్తులకి మరి వీరు ఈ సంఘం వారు ఆపరేషన్ చేయించి మరి వాళ్ళకి కొత్త భవిష్యత్తుని, కొత్త జీవితాన్ని ప్రసాదించడం అంటే ఇది ఒక మాటలు కాదు. మరి ఇదంతా కూడా మన తాడేపల్లిగూడెం చేసుకున్న అదృష్టమానాలు. ఏం చేద్దంటే ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వీరందరూ కూడా స్పందించి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డు మా బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక 2 వికలాంగులు, తల్లి తండ్రి అందరూ కూడా చాలా దీనస్థితిలో ఉన్నవారిని మా కమిటీ పరిశీలించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ విషయాలన్నీ కనుక్కొని వెంటనే మా బొలిశెట్టి సేవా సమితి స్పందించి తనకు అవసరమైన 2 కళ్ళు ఆపరేషన్ చేయాలనుకుని 15 రోజుల తర్వాత ఒక కన్ను అలాగే రెండు సార్లు ఆపరేషన్ జరిగింది. అలాగే వాళ్ళకి నిత్యావసరంగా అనేక రకాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 1 నెల 2 నెలలు సరిపడగా అన్నీ కూడా సమకూర్చి ఈ బొలిశెట్టి సేవా సమితి తరపుని మాకు పెద్దలు పాలూరు వెంకటేశ్వరరావు గారు, అలాగే అడబాల నారాయణమూర్తి గారు, పిడుగు మోహన్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించి ఈ బొలిశెట్టి సేవా సమితిని వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి మరికొన్ని మంచి కార్యక్రమాలకే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామని బొలిశెట్టి సేవా సమితి బృందం తరపున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బొలిశెట్టి సీని గారికి నా నమస్కారం అమ్మ. నా 2 కళ్ళు ఆపరేషన్ చేయించారు.
నా పిల్లలు చూసి నన్ను చూసి ఏదో సాయం చేశారు. నెల సరిపడగా కూరగాయలని ఇవన్నీ ఇచ్చారమ్మా. ఇంకా చెప్పిన అతను కూడా మేము కృతజ్ఞతగా ఉంటామమ్మా. దేవుడు అతను చల్లగా చూడాలి. స్థానిక 11వ వార్డులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొర్లేపర్ల వెంకటేశ్వరరావు, అలివేలు మంగతాయారుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ళ గోపికృష్ణ, కార్యదర్శి యాదల శివాజీ నాయుడు, కోశాధికారి బర్రా మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి 2వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు ఉదయం దేవాలయ ప్రేక్షణంతో పాటు చక్కగా గోపూజ, అలాగే గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యం అనేటువంటి విశేష కార్యక్రమాలు చేసి నిన్నటి రోజున చేసినటువంటి కళా అపకర్షణ హోమాలకి ఈ రోజున సన్నద్ధం చేస్తూ ఉన్నారు. విశేషంగా మరి అమ్మవారి కళ్ళన్నీ కూడా ఉద్దీపనం చెందాలి అంటే ఆయా దేవతలు ఏవైతే ఉన్నారో ఆ కళాదేవత అందరినీ కూడా ఆవాహన చేస్తూ వారికి హవిస్సులను సమర్పణ చేస్తూ ఉంటారు. అలాగే పద్మహోమాన్ని కూడా నిర్వర్తిస్తారు. విశేషంగా మరి ఆ కళాహోమాలు ఎక్కడైతే నిర్వర్తిస్తారో ఆ యంత్రాల్లోకి ఆ మంత్ర పునశ్చరణ ద్వారా చేసేటువంటి హోమ కార్యక్రమాల ద్వారా ఆ జీవ కళలన్నీ కూడా ప్రవేశపెట్టబడి అమ్మవారి యొక్క ప్రతిష్ఠా సుముహూర్త గానానికి ఆ యంత్రాల విగ్రహాలు కూడా సర్వశక్తివంతమయ్యే విధంగా ఆ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రీజియన్ చైర్పర్సన్ పివి సత్యనారాయణ అన్నారు. రీజియన్ చైర్పర్సన్ విజిట్లో భాగంగా వశిష్ఠ ఎంటర్ప్రైజెస్ వద్ద తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ సేవలలో అయిన మంగళవారం పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో జీఎంఏ జిల్లా కోఆర్డినేటర్ లయన్స్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు సహకారంతో ఫిబ్రవరి నెలలో చేపట్టే సేవలు ప్రకటించారు. జోన్ చైర్పర్సన్ బండి వెంకటేశ్వరరావు, జీఎంఏ కోఆర్డినేటర్ ఎల్వీఆర్ మాట్లాడుతూ నూతన సభ్యులను జాయిన్ చేసి వారిని సేవలో మమేకం చేయడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ మద్దుకూరి శ్రీహరి విష్ణుకుమార్, చెన్నారెడ్డి సతీష్, డాక్టర్ గురుస్వామి, ఆకుల సతీష్ నాయుడు, మృత్యుంజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు, పీడీజీ కొత్తపల్లి రవికుమార్, పుట్టా విజయశ్రీ, కామేశ్వరరావు, కోడి శ్రీనివాస్ తదితరులు డైమండ్స్ కార్యాలయం సందర్శించగా వారిని డైమండ్ సభ్యులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూరల్ మండలం కొమ్ముగూడెంలో నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బేబీ, శ్రీను దంపతులు, వల్లూరి శ్రీనివాసరావు, కాశీ తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరం వద్దకు వచ్చిన 100 మందికి కంప్యూటర్తో కంటి పరీక్షలు చేశారు. శస్త్రచికిత్స అవసరమైన 10 మందికి నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కళ్లజోళ్లు అవసరమైన 50 మందికి చలంచర్ల శ్రీనివాసరావు, సోదరి ఆరేటి శిరీష సహకారంతో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. గ్రామ ఆదర్శ రైతు గారపాటి వైకుంఠంను మానవతా తరపున సత్కరించారు. మానవతా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పచ్చ వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 28/1/25 తేదీన మంగళవారం ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు కొమ్ముగూడెం గ్రామంలో పంచాయతీ ఆఫీసులో మానవతా సభ్యులు అందరూ ఆధ్వర్యంలో శ్రీమతి రామకృష్ణ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల నిడదవోలు వారిచే
ఉచిత కంటి వైద్యశాల పెట్టబడినది. ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు సుమారుగా 50 మందికి ఇవ్వబడును మన మానవతా వారి ఆధ్వర్యంలో. అలాగే ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి పరీక్షల అనంతరం ఆపరేషన్ నిమిత్తం చేసి వారిని మళ్లీ క్షేమంగా మన రాజేశ్వరి వారి వ్యాన్లోనే ఈ ఊళ్ళోనే దేపెడుదురు. అంచేత ఈ అవకాశాన్ని గ్రామంలో కొమ్ముగూడి గ్రామంలో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. మొన్న కూడా ఈ గ్రామంలోనూ ఈ చుట్టుపక్కల గ్రామంలోనూ కూడా ప్రముఖించాం. ఇది అందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా నేత్రములు పరీక్షించుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. మండలంలోని చిన్నతాడేపల్లి గ్రామంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుంచనపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతనంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆలయానికి సంబంధించిన 42 అడుగుల ధ్వజస్తంభాన్ని గ్రామంలో నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణ చేశారు. ఆత్కూరి కామేశ్వరరావు, దాసరి మల్లికార్జునరావు, ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, బాలగోపాలరాజు, తాత నాగేశ్వరరావు, యాతం వీరన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ కొరకు ఈరోజు ఎంతో వైభవంగా ధ్వజస్తంభాన్ని గ్రామంలో ఊరేగించి స్వామివారి సన్నిధికి తీసుకురావడం జరిగింది. దయచేసి భక్తులందరూ కూడా మేము ఈ ఆలయానికి 13, 14, 15 కార్యక్రమాల నిమిత్తం మరి ఎంతో రంగరంగ వైభవంగా చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నలుమూలలు కూడా ఇక్కడ వచ్చి ఉండడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంచేతనంటే ఈ కార్యక్రమానికి అనేక రకమైనటువంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకే తాటి ఒకే మాట మీద వెళ్ళి ఈ గుడి ఇలా తీసుకొచ్చినందుకు కమిటీ వారిని అందరినీ కూడా ఇంచేతంటే ఆలయ ట్రస్ట్ వారిని, కమిటీ వారిని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 8వ తారీఖు మాఘమాసము భీష్మ ఏకాదశి రోజున ఈ స్వామివారి విగ్రహాలు భారీ ఊరేగింపుతోటి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారి యొక్క విగ్రహం నుంచి ప్రారంభమై జయలక్ష్మి థియేటర్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి పాతూరు మీదుగా స్వామివారి సన్నిధికి తీసుకురావడానికి ముక్తకంఠంతో యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. దయచేసి మాకు మీరు కోరేది ఏదంటే భక్తులందరూ సహకరించి ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళ్యాణానికి మనం ఏదైతే 15వ తారీఖు సాయంత్రం తిరుపతి దేవస్థాన వేద పండితులతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని అనంతరము విగ్రహ ప్రతిష్ఠ అనంతరము 15వ తారీఖు సాయంత్రము రంగరంగ వైభవంగా కూడా కళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతూ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయం 13, 14, 15వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధ్వజస్తంభం మేళ తాళాలతో గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ సన్నిధానంలోకి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే 8వ తారీఖున నగర సంచారంతో ఎస్వి రంగారావు బొమ్మ కాడి నుంచి జయలక్ష్మి వరకు కూడా ఊరేగింపుగా జరుగుతుంది. అలాగే సత్యవతి నగర్, పాతూరు, డిహెచ్ చెరువు మీదుగా కుంచినపల్లి గ్రామంలోకి వచ్చి ఊరేగింపుగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ గ్రామంలో కానీ తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ పాల్గొనగా కోరుతున్నాము. అంతేకాకుండా 15వ తారీఖు సాయంత్రం తిరుపతి వేద పండితులతో అత్యంత వైభవంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఒక్క దంపతులు సతీ సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ డిమాండ్ చేశారు. యూనియన్ సలహాదారు వెంకటేశ్వరరావు అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి జమీదారు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కోశాధికారి దేవాబత్తుల రాంబాబు, నాని, రాజు, చంటి, నమ్మి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. పన్నెండవ వార్డులో వేసేసి ఉన్న శ్రీ వల్లీదేవత సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతి మంగళవారం భక్తుల సముదాయంతో ఇక్కడ నిర్వహించబడుతుంది. అలాగే కరసీతారామయ్య గారి ఆధ్వర్యంలో మా గౌరవ పురోహితులైన శర్మగారి ఆధ్వర్యంలో ఈ ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో ఇందులో ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన దాతలందరూ కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడమే కాకుండా ఆరోగ్య స్థితి సంపద ఇచ్చే ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ అందరికీ ఉండాలని, తాడిపేట నియోజకవర్గంలో అందరికీ ఉండాలని. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇవాళ చాలా ప్రీతికరమైన రోజు. మాస శివరాత్రి మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి మహన్యస అపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు అలాగే స్వామికి మురుకుడు బడులు జరిగాయి. భక్తులు 50 మంది కూడా ఈ యొక్క మంగళవారం అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ సువచ్చల సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, సింధూర పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.